మీ పేరన్నా? రవికుమార్ గౌడ్. ఏ ఊరు మీది? తుపత్రాల. మరి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పొలం పనులు చేస్తున్నారన్నా? 5 సంవత్సరాల నుంచి. ఇది ట్రాక్టర్ మీదేనా? ఇది మాదే సొంతం ట్రాక్టర్. సొంతం. ఏది ట్రాక్టర్? ఇది మహేంద్ర. ఇక్కడ మీరు ఏం చేయడానికి వచ్చినారన్నా చేనులకు? ఈ పత్తికడ బాయనికి వచ్చాం. పొద్దున ఎన్ని గంటలకు వచ్చినారు? గంట అయింది వచ్చి. గంట పాజ్ అయిపోయిందా? మళ్ళీ అయిపోయిందా? ఒక కొనర ఉంది, ఇంకా ఉంది పాజ్. అది ఉంది. ఇది ఇప్పుడు ఏది టిల్లరా లేకపోతే ఇది గుంటిక? ఇది ట్రాక్టర్లు కూడా గుంటకలు ఉంటాయా? ఉంటాయి. ఎన్ని ఉంటాయి మొత్తం ఇవి ట్రాక్టర్లకి? 2 ఉంటాయి. ఇది పాసేది 2 ఉంటాయి. టిల్లరు, రోటరు, గుంటక ఇట్లా 3 ఉంటాయా? 3 ఉంటాయి. ఎక్కడ తీసుకొచ్చినారు అవి రూటర్లు టిల్లర్లు? ఐజల్లే తీసుకున్నారు. షోరూమేనా? షోరూమే. ఇది ట్రాక్టర్ కూడా మీరు షోరూమే తీసుకున్నారా? షోరూమే తీసుకున్నాం. ఎంతకు తీసుకున్నారు అప్పట్లో? 6 లక్షలు పడింది. అది షోరూమే తీసుకున్నారు అప్పట్లోనే. ఇప్పుడు ఏమైనా ధర పెరిగిందా దీన్ని? పెరిగిందా? ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఏం సిచ్యువేషన్ మీకు తెలియదు అంతా? తెలియదు. రోజుకి ఎంత వస్తుంది మైలేజ్? ఇది 7 వస్తుంది. రోజుకి ఎన్ని ఎకరాలు బాస్తారు ఇట్లా గుంటికి కానీ టిల్లర్లు కానీ? 15 బాస్తాం. పొలాలు ఉంటాయి. 15 వరకు బాస్తారు. అంటే ఇది ఎకర్లాగా బాస్తారా ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చింది? ఎకర్లాగా. ఎట్లా ఇస్తారు మీకు ఎకరా? 700 ఇస్తారు. 700 ఇస్తారు ఎకరికి. మైలేజ్ ఎంత వస్తుంది ఇట్లా? ఎకరకు 3 లీటర్లు. ఎకరికి 3 లీటర్లు. మీరు ఇట్లా రోజుకి ఇదే పని చేస్తారా? మీరు వేరే పనులకు కూడా వెళ్తారా? వ్యవసాయమే. మొత్తం వ్యవసాయమే. మీరు కూడా పంటలు వేసుకున్నారా ఈ సంవత్సరం? ఏమన్నా పంటలు వేసామే. వేసినారు? కమర్షియల్ వేసామే. కమర్షియల్ మొత్తం అదే వేసినారా? మొత్తం 4 ఎకరాలు వేసాను కమర్షియల్. వేరే పంట వేయలేదా? మిరప ఎకర వేసామే. మిరప ఎకర వేసుకున్నారు. మంచిగా ఉందా కమర్షియల్ కానీ మిరప? కమర్షియల్ మంచిగా ఉంది. ఇప్పుడు బాగున్నాయి. 3 మార్లు సెట్ పెట్టానే. ఇప్పుడు 3వ బాగుంది. 3 సార్లు దాన్ని పీకేసి మళ్ళీ కొత్తగా పెట్టినాం. కొత్త పెట్టానే. ఎక్కడ తెచ్చినారు విత్తనాలు? అవి ఎమ్నూరులో తెచ్చింటే. అవి ఎమ్నూరులో తెచ్చింటే ఇప్పుడు మళ్ళీ అవి ఐజల్ తెచ్చింటే 4వ సారి. 3 సార్లు అక్కడ ఎమ్గనూరులో వాడుకున్నారు. ఎమ్నూరులో 4వ సారి ఇక్కడ తెచ్చుకున్నారా? ఐజల్. ఇప్పుడు బాగుందా ఇక్కడ ఐజల్ తీసుకున్నప్పుడు? బాగుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ ఎమ్నూరులో మీరు? కొత్తగా ఇప్పుడే ఈ సంవత్సరం కొత్తగా తీసుకున్నారు. అయితే మైలేజ్ ఇది 7 వస్తుందా? 7 వస్తుంది. రోడ్ల పైన ఎంత వస్తుంది? రోడ్ల మీద 7 వస్తుంది. సేద్యంకి ఎకరికి 3. ఎకరికి 3 లీటర్లు అవుతుంది. తాగుతుంది. ఇప్పుడు మీరు బాస్తుంది గుంటిక బాస్తాం. అంటే ఇది ఎందుకన్నా ఇది మొత్తం చేను అయిపోయిందా? ఇప్పుడు ఇది చేను అయిపోయింది. వర్షం లేక అంతా ఎరగాయి ఎరదేలు వచ్చి పాస్తున్నాం. మొత్తం ఇడిచిపెట్టినారా? ఇడిచిపెట్టాము. మీరు ఇక్కడ ఇది గుంటె బానికి వచ్చినారు కదా? మొత్తం పాడిపోయి ఉందనుకో పైనకి వచ్చాను. ఇప్పుడు ఏమైనా 2వ పంట వేస్తారా వాళ్ళు? వాన వస్తే శనగలు వేస్తామని ఉన్నాం. ఈ కాలం ఉంది. కాలం వస్తే శనగలు వేస్తాం. శనగ పంట వేస్తారు? శనగ పంట. లేకపోతే వాన కాలం అనుకుంటే ఏం లేదు. పెడతారా? ఒకటే పంటనే పండుతుందా ఇది మొత్తం? నీళ్ళ కింద అయితే 2 పంటలు పండుతాయి. వానకి కాలం అయితే 1 పంట పండుతుంది. ఒక పంట. ప్రతి సంవత్సరం ఎన్ని పంటలు పండిస్తారు ఇవి? ఈ కాలం కింద అయితే 2 పంటలు పండిస్తాం. బోర్ల కింద అయినా బేలకైతే 1 పంట. ఇప్పుడు ఇది ఒకటే పంటనేనా వచ్చేది? ఒకటే పంటనే. అది దీనికి కాలువలు కానీ బోర్లు కానీ ఎలాంటివి లేవా? కాలువ ఉంది కానీ కాలువ నాడు వస్తుందో నాడు రాదు. సరైన అందుబాటులో లేవు నీళ్ళు? అందుబాటులో లేవు. దానివల్ల ఇప్పుడు ఒకటే పంటనే వేస్తారా? ఒకటే పంటనే. దీంట్లో ఏమైనా లాభం వచ్చిందంటే వాళ్ళకు? ఏం లాభం? పెట్టుబడికి వెళ్ళలేదు. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మొత్తం ఇది శనగలు వేయడానికి ఇప్పుడు ఇట్లా పాస్తున్నాం. గుంటగా పాసిన కొందరు గడాలతో కూడా పాస్తారు కదా? గడాలతో రాదు. ఇప్పుడు పాస్తలేరు ఎక్కువ. ఇప్పుడు ట్రాక్టర్ అయితే సులభంగా ఉంటుందా దాని మీద? ట్రాక్టర్ అయితే నాలుకంగా ఉంటుంది. అట్లా ట్రాక్టర్తో పాసుకుంటారు. ఇప్పుడు పాసుకుంటాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆయన చెప్పిన విధంగా అయితే ఇక్కడ ట్రాక్టర్ ఇక్కడ గుంటగా పాయడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ సంవత్సరం అయితే కమ్మర్సీడీ వేసుకున్నారు. దాంట్లో ఎలాంటి లాభం అయితే రాలేదు. మొత్తం ఎర్రతెగులు వచ్చి అయితే పోయిందంట. దానివల్ల ఇక్కడైతే వాళ్ళు పంటని మొత్తం అయితే ఈ విధంగా పిల్లలు అయితే కొట్టించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మహేంద్ర ట్రాక్టర్తోనే వాళ్ళైతే ఇక్కడ గుంటకైతే పాస్తున్నారు. ఎద్దులు ఇక్కడ గుంటక సరిగా పాయనందువలన
ట్రాక్టర్తోనైతే ఇక్కడ సులువుగా ఉంటుందంట ఫ్రెండ్స్ వీళ్ళకి. దానివల్ల ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ గుంటకైతే పాస్తున్నారు. మొత్తం ఇది కమ్మర్సీడ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కమ్మర్సీడ్ అయితే ఈ విధంగా మొత్తం తెగులు వచ్చి ఇక్కడ ఎలాంటి వర్షాలు లేక నీళ్ళు లేక ఇక్కడ మొత్తం అయితే చెట్లు ఎండిపోయినాయి అంట ఫ్రెండ్స్ ఇవి. దీనివల్ల మొత్తం ఈ విధంగా రూటర్ కొట్టించి మళ్ళీ రెండో పంట వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెండో పంట వేస్తారంట. ఇది సెకండ్ పంట వచ్చేసి వీళ్ళు వేరుశనగ అయితే వేయడానికి ఈ విధంగా సేద్యం అయితే చేస్తున్నారు వాళ్ళు. ఆయన ఈ విధంగా అయితే ఇక్కడ టిల్లర్ కొట్టడానికి రూటర్ కొట్టడానికి అయితే వచ్చినాడు ఫ్రెండ్స్. ఇక్కడ గుంటకైతే ఈ విధంగా పైనకి వచ్చినాడు ఆయన. ఇప్పుడు ఆయనకు వచ్చేసి ఎకరకు 700 ఇస్తారంట ఫ్రెండ్స్ ఆయనవి. మొత్తం ఇక్కడ చేను మొత్తం పాడిపోయినందుకు ఈ విధంగా అయితే ఇక్కడ గుంటకైతే ట్రాక్టర్తోనే పాయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఎలాంటి లాభం అయితే రైతులకైతే రాలేదంట. మొత్తం నష్టానికి అయితే గురైనారంట ఫ్రెండ్స్ వీళ్ళు. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు గుంటకైతే పాసిన ట్రాక్టర్తోనే.